హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. సో ఒక అంకుల్ అయితే వచ్చేసి సీట్ ఇచ్చేసారని చెప్పాను కదా, అక్కడ వరకు స్టోరీ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ నేనైతే నా ఫోటోలు తిప్పాలని నేనున్నాను. అండ్ మా తాతయ్య అండ్ మా డాడీ విండో సీట్ దగ్గర సెటిల్ అయిపోయారు. అండ్ మేమందరం ఇటు సెటిల్ అయిపోయాను. నేనేమో టాప్ దాంట్లో సెటిల్ అయిపోయాను, అంటే అప్పర్ బర్త్లో. నేనైతే చూస్తున్నాను అసలు లొకేషన్ ఎక్కడ మంచిగా వస్తుందని. అన్ని లైటింగ్సే కదా, బ్లాక్గానే కనిపిస్తుంది. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసి చెప్పేయండి. నేనైతే అసలు అనుకోలేదు ఈ అవుట్ఫిట్తోనే ఎట్లా నడుస్తానని. అసలు ఏమైందో చెప్పేస్తాను నేను తర్వాత వీడియోలో. దీని నెక్స్ట్ డే అనమాట, అంటే ఇది నైట్. పొద్దునైతే మెట్లు ఎక్కే మార్గం అంటే నాకు అసలు ఏ ప్లాన్ తెలీదు. జస్ట్ తిరుపతికి వెళ్తున్నాం, మెట్లు ఎక్కుతున్నాం, ఇది మాత్రమే తెలుసు. ఇంకా మా డాడీ ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి. అండ్ మా వాళ్ళు అయితే ఫుడ్ అయితే ప్యాక్ చేసిందంతా తీసేస్తున్నారు. నాకు వడ అయితే ఇచ్చేసారు, మా మమ్మీ వడ వేసిందనమాట, కార్న్ వడ అండ్ పులిహోర. సో మేము ఇవన్నీ చేసుకొని వెళ్తున్నాము. అండ్ మురుకులు కూడా చేసింది ఒక ఆంటీ వస్తుందని చెప్పాను కదా, ఆంటీ. సో మా డాడీ అందరం కలిసి తినేస్తున్నాము. బాబాయ్కి యాక్చువల్లీ సీట్ లేదు, ఎందుకంటే మా బాబాయ్ రిజర్వేషన్గా బుక్ చేసుకోలేదు. యాక్చువల్లీ బాబాయ్ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళ మేడం వద్దని అన్నారని. దాని తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసిందంట. ఇంకా లాస్ట్ డే రోజు, అంటే దాని నైట్ కదా ఇది మేము వెళ్ళింది, దాని ముందు నైట్ అయితే ఇంకా తత్కాల్లో అయితే బుక్ చేసుకున్నారని చెప్పిండు మా డాడీ. అండ్ రాగానే టీసీతో అయితే ఒక 500 ఎక్స్ట్రా ఇప్పించి అయితే మా బాబాయ్కి అయితే సీట్ వచ్చేలా అయితే చేశారు. అంటే సీట్ రావాలంటే ఇలా అయితే మాట్లాడాలన్నమాట. ఇది కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేస్తున్నాను ఈ వీడియోలో అయితే. అండ్ మా వాళ్ళు చూసినారా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. ఒక్కొక్క బౌల్. మా అమ్మ అయితే అన్ని స్టీల్ బాక్సెస్ తెచ్చింది. అసలు ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. స్టీల్ బాక్స్ ఎందుకు తెచ్చామని నేను, స్టీల్ బాక్స్ తెస్తే మంచిదని మా మమ్మీ. నాకైతే కాన్వర్డ్ అయితే కొంచెం నచ్చింది, కొంచెం నచ్చుతలేదు. ఎందుకంటే చల్లగా అయిపోయాయి కదా, మనకు వేడిగా హాట్ నచ్చుతాయి కదా. సో నా పక్కన విండో గమనిస్తే మొత్తం గ్రిల్స్ లేవన్నమాట. నాకు కొంచెం భయమైంది వెనకాల నుంచి వీడియో తీయాలంటే. అటు సైడ్ గ్రిల్స్ ఉన్నాయి, ఒక సైడ్ లేవు గ్రిల్స్. అండ్ మేము వెళ్ళింది అయితే పద్మావతి ఎక్స్ప్రెస్ అనమాట. సో అందులో మేము వెళ్ళాము. సారీ, పద్మావతి కాదు, వెంకటాద్రిలో అయితే వెళ్ళాము. అండ్ మీద నుంచి అయితే అందరినీ తీసుకుంటూ కూర్చున్నాను అనమాట, తీసుకుంటూ కూర్చున్నాను ఎలా జరుగుతుందో వ్లాగ్ అని. అండ్ ఇంకా నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఫ్లాప్ చేసేసారనమాట. అంటే వీళ్ళ ముచ్చట్లో వీళ్ళు పడిపోయారు, నన్ను కూడా ముచ్చట్లలో ఇన్వాల్వ్ చేసేసారనమాట. నా వ్లాగ్స్ అన్నీ తుస్ అయిపోయాయి అనమాట. అండ్ నేనైతే మీద నుంచి కొన్ని వీడియోస్ అయినా తీసుకున్నానేమో. అండ్ కొన్ని ఫన్నీగా వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు మంచిగా తీద్దామని అనుకుంటే ఆ టైంకి నా చేతిలో ఫోన్ ఉండలేదు. అండ్ నా చేతిలో ఫోన్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఫన్నీగా మాట్లాడుకోవట్లేదు అనమాట, సీరియస్ డిస్కషన్స్ చేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ. అండ్ చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే తినుడు అందరూ తినేసారు. అండ్ మా మమ్మీ పులిహోర అయితే కొంచెం మంచిగానే చేసింది ఈసారి. చూస్తున్నారు కదా, ఇంత పెద్ద డబ్బాలో అయితే పట్టుకొచ్చింది. అండ్ స్టీల్ బాక్స్లో పులిహోర అయితే వేస్తుంది. నాకు కూడా ఈ స్టీల్ బాక్స్ తెచ్చి, అందరికీ స్టీల్ బాక్సెస్లో తెచ్చి, ఇంకా స్పూన్స్, ఎందుకంటే తిరుపతికి అయితే ప్లాస్టిక్ అలవలేదని చెప్పేశారు, వాళ్ళు పడేస్తారని ఇంకా స్టీల్ బాక్సెస్ కూడా తీసుకొచ్చిందని చెప్పింది నాకు రీజన్. బట్ అక్కడ పోగానే అట్లా ఏం లేదండి, చాలా